అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 608వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగానండి, ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే సుమారు 400 ఎపిసోడ్స్ నుండి మనం ఈ చర్చ చేస్తున్నామండి. దీనిని తేలికగా తీసుకోకూడదు. ధార్మికము ఆధ్యాత్మికము రెండు వేరు వేరు. రాత్రికి పగలకున్నంత భేదం ఉంది, గుర్తుపెట్టుకోండి. భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది. ఈ భేదాన్ని మనము ధార్మిక జగత్తులో వర్తమాన సమయములో ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే ధార్మిక జగత్తులో ఏ ప్రశ్నకి సమాధానం లేదు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తారు, ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం మనకు కావాలి. ప్రతి ఒక్కరు బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. సత్యత ఆధారంగా, ధర్మము ఆధారంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే భగవంతుడు యొక్క సంబంధం జోడించడమే ధార్మికం యొక్క లక్షణం కానీ లక్ష్యము కానీ, ఆధ్యాత్మికం యొక్క లక్ష్యము కానీ పరమాత్మతో సంబంధాన్ని జోడించటం. ఒకే ఒక్క ప్రశ్నకి మనకి సమాధానం కావాలి. ఏమిటండి? ప్రపంచములో చెడు ఎందుకు పెరుగుతుంది? విలువలకి విలువ లేకుండా ఎందుకు పోయింది? చరిత్రహీనుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? రోజు రోజుకి చరిత్రవంతుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? మంచి అనేది రాకూడదా? మంచిగా జీవించకూడదా? ఆ విధంగా ఏ విధంగా ఎలాగైనా విషయ వికారాల వలయములో కూరుకుపోయి చెడు పనులు, పాప పనులు, లోపభూయిష్ట పనులు, భ్రష్టమైన కర్మలు చేసినా పర్వాలేదని ఏదైనా శాస్త్రం మనకి చెప్పిందా? ఇది చాలా తీవ్రమైన విషయం, గుర్తుపెట్టుకోండి. గంభీరమైన విషయము. దీన్ని తేలికగా తీసుకున్నాం ఇప్పటి వరకు. ఇక్క మీదట మీరు తీసుకోవడానికి అవకాశం లేదు. అర్థమైందండి? ఎవరైతే సన్మార్గంలో జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో, భగవంతుని యొక్క సమీపానికి, సామీప్యతని అనుభవం చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయము, దృఢ సంకల్పంతో ఉన్నారో, అర్థమైందండి, వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైతే మనం భక్తి మార్గంలో కానివ్వండి, ధార్మిక అనండి, భౌతికం అనండి, స్థూలం అనండి, డివోషనల్ పాత్ ఆఫ్ డివోషన్ అంటారు కదా, మనం చేసేటువంటి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, ఇంకేం చేస్తున్నామండి? ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారము. అర్థమైందండి? ఎంతోమంది విశిష్ట వ్యక్తుల యొక్క చేసినప్పుడు దీని యొక్క ఎండ్ రిజల్ట్ ఏం కావాలి? అంతిమ లక్ష్యం ఏం కావాలి? అంతిమ ఫలం ఏమిటి? మనిషి మనిషిగా బ్రతకగలగాలి. మనిషిగా బ్రతకగలగాలి. మనిషి మళ్ళీ అంటాం 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడంటారు. ఇంకొకటి ఏం చెప్తారండి? 84 లక్షల యోనులలో ప్రవేశించిన తర్వాత మానవుడికి ఒక్క మనిషి జన్మ, ఆత్మకి ఒక్క మనిషి జన్మ దొరుకుతుంది అంటారు. మానవ జన్మ అతి దుర్లభము అంటారు. ఇది కేవలము ఇన్ఫర్మేషన్ కోసం కాదండి. ఇది ఎవరి కోసము? మీకు, నాకు. ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి? ఈ జ్ఞానము నా కొరకే. ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఈ జ్ఞానం నా కొరకే, నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే. కానీ ఈ ప్రశ్నకి సమాధానం లేదు. రోజు రోజుకి భక్తి పెరుగుతుంది, పాపాలు పెరుగుతున్నాయి. మంచి పెరగటం లేదు. గుడులు, గోపురాలు, మందిరాలు కట్టుకుంటున్నారు, చెడు పెరుగుతోంది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటున్నారు. చరిత్ర పోతే మొత్తం పోతుందంటారు. అది కూడా నమ్ముతారు. కానీ చరిత్ర పోగొట్టుకునే పనులే చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలోని మనుషులు బాగా ధనవంతులైనప్పటికీ, పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, గొప్ప గొప్ప శక్తిశాలి పదవులలో ఉన్నప్పటికీ కూడా అశాంతిగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, టెన్షన్స్లో ఉన్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అర్థమైందండి? వాళ్ళకి ఏం చెయ్యాలో, ఏది సొల్యూషన్ ఎక్కడో అనేది అర్థం కావటం లేదు.
అర్థమైందండి. నేను భగవంతుని పూజ చేసుకుంటున్నాను, ఇంకా రోజు రోజుకి చెడిపోతున్నానంటే ఇది అర్ధరహితంగా ఉంది, ఇది తర్కరహితంగా ఉంది, సత్యరహితంగా ఉంది. కనీసం ఇంగిత జ్ఞానం కూడా మనకు ఒప్పుకోవటం లేదు. అర్థమైందండి. అందువలన ఈ ప్రశ్నకి సమాధానము 100% స్పష్టంగా, నిర్ద్వంద్వముగా, కుండ బద్దలు కొట్టినట్లుగా మనకు ఆధ్యాత్మిక జగత్తులో దొరుకుతుంది. అక్కడ మన మూల ఫౌండేషన్ ఏదైతే ఉందో, జ్ఞానం యొక్క ఫౌండేషన్ ఏమిటి? ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం, సర్వశాస్త్రాల సారమేమిటి? ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపములో శరీరము కాదు, ఆత్మ, అవినాశి ఆత్మ. అర్థమైందండి. దివ్య గుణాలతో ఉన్నటువంటి ఆత్మ, పవిత్రమైన ఆత్మ, శుద్ధమైన ఆత్మ, శాంతి స్వరూపమైన ఆత్మ, అది పరమాత్మ సంతానము. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడే రాజయోగ ప్రక్రియ ద్వారా మనం ఏం చేస్తామండి? పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడిస్తాము, పరమాత్మ నుండి గుణాలు, శక్తులు వస్తాయి. అప్పుడు మనలో సంస్కార పరివర్తన మొదలవుతుంది. అంతవరకు మొదలవ్వదు, ఇంకా దిగుతూనే ఉంటాం. ఈ శరీరాన్ని చాలించిన తర్వాత మన జీవితం అధోగతి అని చెప్పి భగవంతుడు 6వ అధ్యాయంలోని 5, 6 నోట్ చేసుకుని చదువుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకపోతే మీ జీవితం భ్రష్టు పట్టడానికి నేను ఎటువంటి బాధ్యత తీసుకోను. ముందస్తుగా మీకు నీ ముందే ఒక ఏదో ఐఐటి ఎగ్జాము, ఐఏఎస్ మెయిన్స్ ఏదో ఉందని పేపర్ లీక్ అయిందని వచ్చింది మధ్య, ఏదో పేపర్ నీట్ అనుకుంటా, మెడికల్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్, దాంట్లో అట్లా ఇప్పుడు భగవంతుడు పేపర్ లీక్ చేసేస్తున్నాడు. భగవంతుడు క్వశ్చన్ లీక్ చేశాడు, భగవంతుడు ఆన్సర్ కూడా లీక్ చేసేసాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? క్వశ్చన్ ఆన్సర్ లీక్ అయిపోయిందంటే మనం ఏం చేయాలండి? పరీక్షలో నంబర్ 1 రావాలి, అర్థమైంది, గోల్డ్ మెడల్ రావాలి. అది తెచ్చుకోండి. సంస్కార పరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన, ధర్మస్థాపన కోసమే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అర్థమైందండి. ఈ యొక్క మరొక విషయాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ధార్మికము ఆధ్యాత్మికం ఒకటి కాదు, వేరు వేరు అన్న సంగతి. ఇప్పుడు కఠోపనిషత్తు 1వ అధ్యాయంలోని 2వ వల్లిలో ఆఖరి మంత్రం అండి. మనం చెప్పుకున్నాం కదా, మా కఠోపనిషత్తు 1వ అధ్యాయము 1వ వల్లిలో 29 మంత్రాలు చర్చించుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం, ఏమంటారు, 1వ అధ్యాయం 2వ వల్లి, వల్లి అంటే సెక్షన్ అండి. 2వ వల్లిలో 25 మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 25వ మంత్రం చర్చించుకుంటున్నాం. ఇదంతా కూడా, ఈ కఠోపనిషత్తు మొత్తం అంతా కూడా నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి, నాకు పరమతత్వం కావాలి, పరమసత్యము కావాలి, నాకు ఈ భౌతిక ఒక్క జన్మకి మాత్రమే పరిమితముగా కాబట్టేటువంటి సుఖ సాధనాలు నాకొద్దు, నా యొక్క జీవితాన్ని సర్వోన్నత స్థాయికి నేను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మిగతా వాటి మీద నాకు ఆకర్షణ లేదు, భగవంతుని మాటలు నాకు శిరోధార్యము. అర్థమైందండి. 100కో 1,00,000కో కొద్ది మంది మాత్రమే నన్ను పసిగడతారని భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పాడు, చూసారా? ఆ చిన్న గ్రూప్లో నేను ఉండి తీరాలి అంటున్నాడు నచికేతుడు. అర్థమైందండి. ఎవరైతే అటువంటి దృఢ సంకల్పం చేస్తారో వాళ్ళకు అర్థమవుతుంది భగవంతుడిని పొందే పద్ధతి, ఆ మార్గాన్ని నడుస్తారు, వాళ్ళ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మంత్రం అంటే చాలా గొప్ప మంత్రం అండి. ఆఖరి మంత్రము 1వ అధ్యాయం 2వ వల్లిలో ఆఖరి మంత్రం చాలా గొప్ప మంత్రం. పరమాత్మ యొక్క సర్వోన్నత స్థాయిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. భగవంతుడు అంటే మామూలు కాదండి. మనం ఏదో 5 నిమిషాలు పూజ చేసుకుని చెంపదెబ్బలు వేసుకుని ఆ విధంగా వెళ్ళిపోవటం, ప్రసాదం తీసుకుని షటకోపం పెట్టించుకుని వెళ్ళిపోవడం కాదు. అది కాదు. మనకి భగవంతుడు ఎవరో కూడా తెలియదు. భగవంతుడికి ఉండేటువంటి శక్తుల గురించి ఈ మంత్రము అద్భుతంగా చిత్రిస్తుందండి. అద్భుతం. గీతలో కూడా చాలా శ్లోకాల్లో చెప్పాడు. మొత్తము ఈ యొక్క మొత్తం ఏంటంటాడు, ఈ సృష్టి చక్రములో ప్రభవము అంటే పుట్టుక, ప్రళయము అంటే చనిపోవటం, అంటే ప్రళయం అంటే మొత్తం అంతా వినాశం అయిపోవటం, ఇదంతా నా చేతిలో ఉందంటాడు. చూసారా? భగవంతుడు సర్వశక్తివంతుడు అంటాం, ఓమ్ని పొటెంట్ అంటాం, అవునా కదా? అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. కఠోపనిషత్తు 1:2:25 అండి. ఇది ముందు మాటగా ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. ఇది పరమాత్మ అంటే భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. ఇది మర్చిపోకండి. మళ్ళీ మీరు అనుకున్న విధానంలో వెళితే మీకు మనతో ఏది అర్థం కాదు. ఇది పరమాత్మ యొక్క సర్వాధికారత్వము. నేను సర్వాధికారిని. అర్థమైందండి. తర్వాత సర్వశక్తిమత్వము, సర్వశక్తివంతుణ్ణి.
మొత్తాన్ని ప్రపంచాన్ని శాసించేవాడిని నేను. సర్వాధికారత్వము, సర్వశక్తిమత్వము, కాల మృత్యుపై ఆధిపత్యము. అంటే మృత్యుపై కూడా, కాలుడు అంటే మృత్యు అంటాం కదా, దానిపైన కూడా ఆధిపత్యము. అదెందుకంటే నాకు మృత్యువు లేదు. మనుషులకు మృత్యు ఉంటుంది, జననం ఉంటుంది. నాకు మృత్యువు లేదు, ఎందుకంటే నేను నిరాకారుణ్ణి, పరమాత్మ స్వరూపాన్ని. కాల మృత్యువుపై ఆధిపత్యము మరియు అతీతత్వము. ఈ భౌతికం నుండి అతీతం అండి, సృష్టి చక్రం నుండి అతీతం అండి, జనన మరణం నుండి అతీతం అండి పరమాత్మ. ఆయనకుండేటువంటి లక్షణాన్ని గుర్తించండి. అర్థమైందండి? కాలమృత్యుపై ఆధిపత్యము మరియు అతీతత్వమును తెలియచేసే అత్యంత గంభీరమైన మంత్రము. ముందుగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ తీవ్రత అర్థమవుతుందని. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, శాసిస్తున్నాడు, ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. ఈ విధంగా చెయ్యండి, ఈ మార్గాన్ని విడిచిపెట్టండి చెప్తున్నాడు. పట్టించుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారంట. నిజంగా ఉన్నారా లేదా తెలుసుకుందాము. కొంచెం ఆ మాత్రం కొంచెము ఒక ఫస్ట్ స్టెప్ కూడా మనం వేయకపోతే భగవంతుడు దొరుకుతాడా చెప్పండి? సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు, విశ్వాత్మనందరికీ తండ్రి. అర్థమైందండి? అంటే భగవద్గీతను మనం ఆధ్యాత్మిక దృష్టికోణములో తెలుసుకోలేకపోవటం వలన వచ్చినటువంటి దుస్థితి. అర్థమైందండి? నిరంతరము ఏ శాస్త్రం చదివినా నాకు సంబంధం లేదు, ఇది ఇతరులకు సంబంధించిన విషయము. అర్జునుడు వేరు, నచికేతుడు వేరు, అభిమన్యుడు వేరు, ప్రహ్లాదుడు వేరు, మార్కండేయుడు వేరు, ధ్రువ చక్రవర్తి వేరు. మీరెప్పుడవుతారు ధ్రువుడుగాను, మార్కండేయుడుగా, అర్జునుడుగా, నచికేతుడుగా? మీకంటూ వేరే శాస్త్రం ఏమైనా ఉందా? భగవంతుడు చెప్తున్నాడు, నేనేమనటం లేదు. శ్లోకం వినండి, ఈ మంత్రం వింటే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడు. అర్థమైంది? అత్యంత గంభీరమైన మంత్రం అండి. సర్వాధికారత్వము, సర్వశక్తిమత్వము, కాలమృత్యుపై ఆధిపత్యము మరియు అతీతత్వమును తెలియజేసే అత్యంత గంభీరమైన మంత్రము. ఇది కఠోపనిషత్తు 1 వల్లి 2, 2వ వల్లి, ఆఖరి మంత్రం 25. ఒక్కసారి ఈ మంత్రాన్ని చదువుతానండి. నేను మళ్ళీ పదవిచ్ఛేదం అని రాసుకున్నాను, ఎందుకంటే పలకటం కొంచెం కష్టంగా ఉందని. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవతః ఓదనః మృత్యుః యస్య ఉపసేచనం కః ఇత్థా వేద యత్ర సహా. ఇది మంత్రం అండి. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సహా. ఇది మళ్ళీ కలిపి చదివాను, ఇందాక విడగొట్టించి చదివాను. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి దీని అర్థంలోకి వెళదామండి. దీని అర్థంలోకి వెళితే మీకు అద్భుతమైనటువంటి విషయం తెలుస్తుంది. యస్య అంటే ఎవరికైతే, అంటే ఏ పరమాత్మకైతే, ఇక్కడ పరమాత్మ గురించి అర్థం చేసుకోండి. పరమాత్మ కొన్ని లక్షణాలు ఆత్మకు కూడా వర్తిస్తాయి. పరమాత్మ దివ్య గుణాల సాగరుడు అంటే నేను దివ్య గుణాల స్వరూపాన్ని కదా. శాంతి సాగరుడు నేను శాంతి స్వరూపము, శక్తి సాగరుడు నేను శక్తి స్వరూపం, ఆనంద సాగరుడు నేను ఆనంద స్వరూపము. ఆ విధంగా అనమాట. ఏ పరమాత్మకైతే బ్రహ్మచ, ఇక్కడ క్షత్రంచ అన్నాడండి. బ్రహ్మచ క్షత్రంచ అంటే ప్రపంచాన్ని శాసించే వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియులు, వాళ్ళు సత్యత్రేతాయుగాలు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి భౌతికములు ఏమైపోయింది? పుట్టుక ఆధారం అయిపోయింది. సత్యత్రేతాయుగాల్లో గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా ఆ విధంగా వాళ్ళు బ్రాహ్మణులుగా అయ్యి, తర్వాత వాళ్ళు దేవీ దేవతలుగా అయ్యారు. తర్వాత త్రేతాయుగంలో క్షత్రియం అంటే 2వ వర్గం వాళ్ళు వచ్చారు. అర్థమైందండి? ఇప్పుడు మామూలుగా వర్తమాన సమాజంలో బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణులు అంటే కాస్త జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఆ క్షత్రియులు అంటే ఏంటి? కాస్త బలం ఉన్నటువంటి వాళ్ళు, అంటే యుద్ధానికి. అర్థమైందండి? ఇదే ఈ రెండు వర్ణాల వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? ఎస్ ఎవరికైతే బ్రహ్మచ అంటే బ్రాహ్మణ శక్తి. బ్రాహ్మణ శక్తి అంటే జ్ఞానశక్తి. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం కదా ఇప్పుడు చెప్పేది. బ్రాహ్మణులందరూ ఏం చెప్తున్నారు? మీరు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం చెప్పరు వాళ్ళు, శాస్త్ర జ్ఞానం చెప్తారు. వేదాల్లో ఇలాగుందండి, ఉపనిషత్తులు ఇలాగుంది. బ్రాహ్మణ శక్తి, జ్ఞానశక్తి, ఆధ్యాత్మిక శక్తి.
అసలైన బ్రాహ్మణుల్లో ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు అంటారు కదా. శివపరమాత్మ ఈశ్వరుడు నిరాకారుడు ప్రజాపిత బ్రహ్మ శరీరంలో ఇచ్చిన జ్ఞానం ఆధారంగా ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. అర్థమైందండి, ఇదనమాట. అందుకని ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇచ్చాడు. తర్వాత క్షత్రం చ, క్షత్రం అంటే క్షత్రియ, క్షత్రం చ మరియు క్షత్రియ శక్తి అంటే ఏంటి, రాజులు అన్నమాట. వాళ్ళు పరిపాలించేవాళ్ళు, పరిపాలనా శక్తి, రాజశక్తి, బలశక్తి, భౌతిక శక్తి, అర్థమైందండి, రక్షణ శక్తి, ఇవన్నీ వాళ్ళు సెక్యూరిటీ. అందరినీ రక్షించాలంటే ఎవరెవరు ఉండాలి కదా, అది క్షత్రియుల యొక్క డ్యూటీ అనమాట. ఉభే, ఉభే అంటే ఈ రెండు, ఈ రెండు. ఓదనహ అన్నాడండి. ఓదనహ అంటే చాలా గంభీరమైన పదం అండి. ఓదనహ అంటే సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియ జ్ఞానము శాస్త్రజ్ఞానాన్నంతా బాగా ఆ విధంగా పట్టించుకున్న వాళ్ళు అందరికీ చెప్తున్నారు, చాలా గొప్పవాళ్ళు అంటున్నారు. చూసారా, ఈ రెండు తత్వాలు అంటే ఈ రెండు రకాల చెందినటువంటి మనుషులు ఏంటంట, ఓదన అంటే భగవంతుడికి భోజనం అంట. భగవంతుడు ఆ విధంగా స్వాహా చేసేస్తాడు, అందరినీ తీసేస్తాడు. ప్రళయం అంటే ఏంటి, వీళ్ళు బ్రాహ్మణులు అండి, వీళ్ళు ఇంకా ఉండాలి, వీళ్ళు క్షత్రియులు అంటే ఇంకా ఉండాలి, వీళ్ళు వైశ్యులు పనికిరాని వాళ్ళు తీసేయండి, శూద్రులు ఇంకా అధమ స్థాయి వాళ్ళు వీళ్ళని తీసేయండి, బ్రాహ్మణులు ఉంచుదాం, ఇవన్నీ ఉంటుందా భగవంతుడికి? మనం అనుకుంటున్నాం బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నతమైనటువంటి వాళ్ళని. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ప్రళయం వచ్చిందని అందరూ సమూలంగా పోతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొత్తం అందరూ కూడా అయిపోతారు. పరమాత్మ అందుకని ఏం చెప్పాడు, గంభీరమైన పదంతో ఏం చెప్పాడు, భోజనం, పరమాత్మకి భోజనం వంటిదంట ఈ బ్రాహ్మణులు క్షత్రియులు. ఓదన అంటే అన్నము అన్నాడు, బ్రాకెట్లో భోజనము. భవతః అవుతున్నాయో, ఈ భోజనంగా మారుతుందంటే అందరూ కూడా వెళ్ళిపోతారని అర్థం. అక్కడ భోజనం అంటే భగవంతుడి శరీరమే లేదు కదా, భోజనం ఏం చేస్తారు, భోజనం కాదు అంటే మొత్తం అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. నో ఎక్సెప్షన్. చాలా టాప్ అండి, ఈయన చాలా గొప్ప పనులు చేస్తున్నాడు, ఈయన ఉండనివ్వండి ఇంక కొంతకాలం ఉంటే బాగుంటుందని ఏమీ లేదు. ఆ టైం వచ్చిందో అందరూ వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఇక్కడ ముఖ్యంగా టాప్ వాళ్ళని టచ్ చేస్తున్నాడు. బ్రాహ్మణులు అంటే జ్ఞానవంతులు, క్షత్రియులు అంటే బలవంతులు. ఈ రెండు, ఓదన అంటే అన్నము, భవత అవుతున్నాయో, యస్య ఏ పరమాత్మ. ఇంకొక రెండవ చూడండి, రెండో విషయం. ఇప్పుడు ఒకటి బ్రాహ్మణ శక్తి, క్షత్రియులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదా. తర్వాత మృత్యువు, నెక్స్ట్ మృత్యు అంటున్నాడు. ఏ పరమాత్మకు మృత్యు, సమస్తాన్ని అంతము చేసే మృత్యువు. మృత్యువు సైతము అంటే మరణము, మృత్యు అంటే మరణము, సైతము ఉపసేచనం అన్నాడు. అండర్లైన్ చేసుకోండి, ఉపసేచనం. భగవంతుడికి బ్రాహ్మణులు క్షత్రియులు భోజనం అన్నాడు కదా. ఉపసేచనం అంటే మృత్యు అంటే ఏంటంట, ఉపసేచనం అంటే మనం భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం, మధ్యలో కొంచెం కూర వేసుకుంటాం, కాస్త పచ్చడి వేసుకుంటాం, కాస్త నెయ్యి వేసుకుంటాం, అవునా కదా. ఈ మృత్యు దాంతో సమానం అంటున్నాడు. ఉపసేచనం అంటే ఇక్కడ ఏమిచ్చాడో చూడండి, నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఉపసేచనం అంటే అన్నములో నంజుకునే పచ్చడి లేదా కూర వంటిది అవుతుందో. అంటే పరమాత్మ శక్తి మనకు తెలియదు, అంత సులభంగా ఏమి చేయకుండా భగవంతుడు దొరుకుతాడు అనుకోవడం అనేది. లేకపోతే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్తాడండి, వేల కొలది జనులు ఒక్కడు ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒక్కడు తెలుసుకుంటాడని చెప్పాడుగా. తెలుసుకున్న వాళ్ళని ఈ మధ్య ఇంతకాలం బట్టి ఆయన ఇస్తున్న జ్ఞానం ఆధారంగా, రాజయోగం ఆధారంగా కొన్ని లక్షల మంది తెలుసుకొని ఈ విధంగా మీ అందరికీ కూడా తెలియని వాళ్ళకి మేము చెప్తున్నాం కదా. అర్థమైందండి, చూసారా. మృత్యువు, సమస్తానంతము చేసే మృత్యువు సైతము అన్నములో నంజుకునే పచ్చడి లేదా కూర వంటిది అవుతుందో సా అటువంటి మహిమాన్వితుడైన పరమాత్మ. అటువంటి మహిమాన్వితుడైన పరమాత్మ ఎత్ర అంటే ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, వారి నామం ఏమిటి, వారి రూపం ఏమిటి, వారుండే ప్రదేశం ఏమిటి, వారుండే గుణాలేంటి, వారికి ఉన్న గుణాలేమిటి, వారు చేసే కర్తవ్యాలేమిటి, వారికి మాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి. 7 కోణాల్లో నామ రూప దేశ కాల గుణ కర్తవ్య. అర్థమైందండి, ఎక్కడ ఏ రూపంలో ఇలా ఉన్నాడో. ఇత్థా అంటే ఈ విధముగా యథార్థంగా, కహ అంటే ఎవరు, వేద తెలుసుకోగలరు. ఎవరు తెలుసుకుంటారండి, ఎవరు తెలుసుకుంటారు, అసలు ఏమాత్రం ఒక సంకల్పం కూడా లేదు. అరటిపండు ఒలిచినట్టు చెప్పినప్పటికీ కూడా దాన్ని తేలికగా తీసుకునేటువంటి వ్యవస్థ ప్రస్తుతం మనుషులలో ఉండిపోయింది, నరాలలో.
పాతుకుపోయి ఉన్నది. అర్థమైందండి? భగవంతుడే స్థాపన చేసి ఈ విధంగా పర్సనల్గా భగవంతుడి జ్ఞానం చెప్తున్నప్పటికీ కూడా నమ్మనటువంటి విశ్వాసం లేనటువంటి స్థితి కలియుగం యొక్క అంతిమ స్థితిలో మనిషి బుద్ధినేత్రాన్ని తెరుచుకోలేకపోవటం వల్ల ఉన్నటువంటి దుస్థితి అండి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? సాధారణ బుద్ధితో తెలుసుకోవడం సాధ్యము కాదు. మొత్తం అందరి ప్రజలందరినీ తీసుకెళ్ళిపోతారు. అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియులు అంటే ఉన్నతమైన వాళ్ళు నేను తీసుకొని వెళ్ళని కాదు, అందరినీ మింగేస్తా. తర్వాత మృత్యు అంటున్నారు కదా, మృత్యు అంటే ఏమిటి? నేను నంచుకు తింటాను, ఏది పచ్చడిలాగానో కూరలాగా వేసుకుని తింటాను ఆ భోజనంలో అంటున్నాడు భగవంతుడు. అటువంటి భగవంతుని మనం తెలుసుకోగలుగుతామా? 1వ అధ్యాయము 2వ వల్లి ఆఖరి మంత్రం ఎంత శక్తిశాలిగా ఉందో గమనించండి. ఇప్పుడు ఒకసారి తాత్పర్యాన్ని వినండి. ఈ మంత్రములో యమధర్మరాజు ఒక అద్భుతమైన రూపకము, మెటాఫర్, మనకేంటి అర్థం చేయించడం కోసం అండి. నేను తినేస్తాను, పచ్చడిలాగా ఉంటానని కాదు, అక్కడ అర్థం చేయించడం కోసం ఒక రూపకం, అంటే మెటాఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ఉపమానం ద్వారా మనకు చెప్తున్నాడు. ద్వారా పరమాత్మకు అనంతమైన మహిమను తెలియజేస్తున్నారు. పరమాత్మని చాలా ఈజీగా తీసుకుంటే అసలు దొరకడు. పరమాత్మని నచికేతుడి యొక్క స్థాయిలోకి మనం రావాలి, అర్జునుడి యొక్క స్థాయిలోకి మనం రావాలి. అర్థమైందండి? ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. పరమాత్మకు అనంతమైన మహిమను తెలియజేస్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? పరమాత్మ యొక్క సృష్టి మరియు లయ. చూసారా? సృష్టి మరియు లయ. లయ అంటే మొత్తం వినాశనం, ప్రళయం. లయ, ప్రళయము నుంచి వచ్చింది లయ. వినాశనము చేసే శక్తిని వివరిస్తుంది. సృష్టి, స్థితి, లయ. అర్థమైందండి? సృష్టి, లయ చెప్తున్నాడు. స్థితి అంటే ఒకసారి పుట్టించిన తర్వాత వాళ్ళకి లాలన పాలన చేస్తే స్థితి. ఈ శక్తిని వివరిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పంక్తి 2 పంక్తుల కింద తీసుకున్నాము. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవత ఓదదః. ఉభే భవత ఓదనః. ఓదన అంటే చెప్పాను కదా, ఆహారం. ఈ సృష్టిలో అత్యున్నతమైనవి, సమాజాన్ని నడిపించేవి 2 శక్తులంట. అత్యున్నతమైనటువంటి స్థితిలో సమాజాన్ని నడిపించేవి 2 శక్తులు. ఒకటి జ్ఞానాన్ని ఇచ్చే బ్రాహ్మణ శక్తి, 2 రక్షణను ఇచ్చే క్షత్రియ శక్తి. అందుకే 2 తీసుకున్నాడు. బ్రాహ్మణ శక్తి, రక్షణ శక్తి. బ్రాహ్మణులు అంటే మంచి మార్గాన నడిపించేటువంటి వాళ్ళు, క్షత్రియులు అంటే ఆ మంచి వాళ్ళని రక్షించేవాళ్ళు, చెడు ఫోర్సెస్ నుండి రక్షించేవాళ్ళు క్షత్రియులు అన్నమాట. ఈ 2 శక్తులు లౌకిక ప్రపంచంలో ఈ 2 అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తాము. అర్థమైంది? లౌకిక ప్రపంచం అంటే వర్తమాన సమాజంలో ఈ 2 శక్తుల్ని సర్వోన్నతంగా భావిస్తాము. ఈ 2 ఆ పరమాత్మకు కేవలము అన్నము వంటివి మాత్రమే. అన్నం అంటే ఆహారము, అన్నం అంటే భోజనం. అర్థమైందండి? పరమాత్మ ఏం చేస్తాడు? ఒక్కసారి ఒక క్షణం ఒక చిటిక వేస్తే మొత్తం అందరూ కూడా భోజనంలాగా వెళ్ళిపోతారు ఆయనలోకి. అందుకని లీనమైపోతారంటే ఇక్కడి నుంచి వచ్చిందనమాట, పరమాత్మలో లీనమైపోతారని. అంటే ప్రళయ కాలములో ఈ శక్తులతో కూడిన సమస్త విశ్వాన్ని, చూసారా? ప్రళయ కాలములో ఈ శక్తులతో కూడిన, అంటే బ్రాహ్మణ శక్తి, క్షత్రియ శక్తి కూడిన సమస్త విశ్వాన్ని పరమాత్మ తనలో లీనము చేసుకుంటాడు. అర్థమైందండి? మింగేస్తాడని రాశాడు బ్రాకెట్లో. మీరు కూడా కొట్టండి, గూగుల్లో కొట్టండి. గూగుల్ జెమినీ అని ఉంటుంది, చాట్ జీపీటీ అని ఉంటుంది. మీరు కొడితే ఇవన్నీ అద్భుతమైన విషయాలు. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే నేనేదో తోచినట్టుగా ఏదో చెప్తున్నారని మనకు పనికిరాని విషయాలు ఇవన్నీ అనుకుంటారు. మనకు పనికొచ్చే విషయాలే ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యాల్లో చెప్పడం. మనకంటే మనం కూడా అనకూడదు. నేను నా గురించే చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు నా గురించే అనుకుంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఇది మొదటిదండి, మింగేస్తాడు. తర్వాత 2వది మృత్యుర్యస్యోపసేచనం ఇత్థా వేద యత్ర సహ. ఈ 2వ పంక్తి గురించి. మృత్యువే ఒక పచ్చడి అన్నాడు. పచ్చడి అంటే మనం వేసుకుంటే ఆవకాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి వేసుకుంటాం కదా, టమాటా పచ్చడి, అట్లా మృత్యువే ఒక పచ్చడి. బ్రాకెట్లు ఏమిచ్చాడు? ఉపసేచనం అన్నాడండి. ఉపసేచనం. మనం అన్నము తినేటప్పుడు రుచి కోసము పచ్చడి లేదా కూరను నంజుకుంటాము. అక్కడ యథార్థంగా ఉన్న వాక్యాలు రాసుకున్నాను నేను. అర్థమైందండి? ఇక్కడ మృత్యువు అనేది అందరినీ మింగేసే ఒక భయంకరమైన శక్తి. మృత్యు అంటే ఏంటి? ఎంత భయపడతాను చూసారా?
పోయేవాడు ఏడుస్తూ ఉంటాడు, అయ్యయ్యో మావాడు వెళ్ళిపోతున్నాడని ఆ మిగతా బ్రతుకున్న వాళ్ళు వాళ్ళ చుట్టాలు మిత్రులు కూడా బాధపడుతూ ఉంటారు. ఇది భయంకరమైనటువంటి శక్తి అన్నాడు. కానీ ఆ పరమాత్మకు మృత్యువే ఒక నంజుడు ముక్క లేదా పచ్చడి లాంటిదట. భగవంతుడు తన కార్యం తను చేసుకుని వెళ్ళిపోతాడండి. అర్థమైందండి? తన కార్యం లాంటిదట. అంటే అందరినీ అంతము చేసే మృత్యువును కూడా ఆ పరమాత్మ చాలా సులువుగా తనలో కలిపేసుకుంటాడు. మృత్యువు కూడా ఆ పరమాత్మ అధీనములోనే ఉంటుంది అన్న సత్యాన్ని ప్రకటించబడింది. అన్న సత్యము ప్రకటించబడింది. మూడో విషయము, ఆయనను తెలుసుకోవడం ఎవరికి సాధ్యము? ఈ మూడో విషయం చెప్పుకొని మనం ముగిద్దాము. ఎందుకంటే ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఈ మంత్రంలో ఎన్నో ఉన్నట్టు రిలేటెడ్ గీతా శ్లోకాలు కూడా చాలా రాసుకున్నాను నేను. ఉపనిషత్తు మంత్రాలు కూడా చాలా రాసుకున్నాను. తదుపరి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా మీకు చెప్పేది ఆయనను తెలుసుకోవడము ఎవరికి సాధ్యము. దానికి ఏమి ఇచ్చాడండి? సమస్త విశ్వాన్ని కాలానికి ప్రతీక అయిన మృత్యువును సైతము తనలో లయము చేసుకోగల ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఆయన మహిమ ఎలాంటిది? ఆయన సామాన్య మానవుడు తన లౌకిక బుద్ధితో గ్రహించలేడు. ఆయన మహిమ ఎలాంటిది, ఆయన ఎక్కడ ఉన్నాడు అని సామాన్య మానవుడు తన లౌకిక బుద్ధితో గ్రహించలేడు. లౌకిక బుద్ధి కాదు కావాల్సింది, మనకి దైవిక బుద్ధి కావాలి. అది ఆత్మ అనుభవం ద్వారా వచ్చే దివ్య బుద్ధి, డివైన్ ఇంటెలెక్ట్ అంటారు. అది కావాలి మనకి. లౌకికంలో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అండి, వీళ్ళు చెప్పేదంతా తప్పండి, మేము చెప్పేది గొప్ప, ఇట్లాంటి డిస్కషన్స్ సోషల్ మీడియాలో జరుగుతుంది. అది లౌకిక బుద్ధితో నడుస్తోంది. భగవంతుడు అంటాడు అది కాదు మనకు కావాల్సింది అంటాడు. తీవ్రమైన సాధన, అంతర్ముఖ ప్రయాణము మరియు గురుకృప లేనిదే. గురుకృప అంటే గుర్తుపెట్టుకోండి, వర్తమానంలో మనకు ఉండేటువంటి గురువులు కాదు. గురుకృప అంటే ఏమిటి? తత్వదర్శిలు, తత్వాన్ని దర్శించినటువంటి గురువులు కావాలి. కృప లేనిదే ఆ పరమాత్మ తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవడము ఎవరికి సాధ్యము కాదు. ఇక్కడతో నేను ఈ చర్చను ముగిస్తానండి. తదుపరి ఎపిసోడ్లో గీతా మద్దతు శ్లోకాలు, ఉపనిషత్ మద్దతు శ్లోకాలు తర్వాత సారాన్ని చెప్పి ఈ ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి? ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రము. 1, 2, 25. ఇది అయిపోయిన తర్వాత తదుపరి ఉపనిషత్తుల ఎపిసోడ్ వచ్చినప్పుడు మనం 1వ అధ్యాయము 3వ వల్లిలోకి ఎంటర్ అవుతామండి. అది 17 మంత్రాలేమో ఉన్నాయి అందులో. ఆ 17 మంత్రాల్ని మనం తదుపరి గీత ఇదేమంటారు ఈ ఉపనిషత్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం ప్రారంభించుకుంటాం. అర్థమైందండి? తదుపరి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.